అందరికీ నమస్తే. నా పేరు ఖాదర్ బాషా. బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏఎస్ఓగా వర్క్ చేస్తున్నాను, ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్గా. అదే పాలసీకి సంబంధించినటువంటి మా ఊరి ఒక ఆయన బొంపల్లి వీరెడ్డి అని పెద్దకి ఒక పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క ప్రాధాన్యత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక పాలసీ అనేది చేయడం జరిగింది. ఓకే, షాప్కి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకు 2-3 డేస్ బాగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే పాలసీ ఇట్లా ఉంటుంది, ఏస్ పాలసీ, లైఫ్ ఏస్ పాలసీ. ₹1,00,000 కట్టిన వెంటనే ₹50 మనీ బ్యాక్ అదే ఇయర్ వచ్చేస్తుంది. ₹50,000 కట్టినట్టు. అట్లా మనం 12 years పే చేస్తాము. 13th year నుంచి మనం ఉన్నంత వరకు 80-90 years ఉన్నంత వరకు మళ్ళీ మనకి 50,000 అనేది ప్రతి ఇయర్ మన అకౌంట్లో పడిపోతుంటుంది. మనం అట్ ద ఏజ్ 18-19 అట్లా చనిపోయినప్పుడు అప్పుడు ఒక 30 lakhs 40 lakhs అనేది పిల్లలకి జమ అవుతాయి. దీని ప్రకారం అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి పింఛన్ మాదిరిగా అతనికి లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పేసి అలా చేశాము. కానీ దురదృష్టవశాత్తు అతను పాలసీ చేసిన నెలన్నరకి చనిపోవడం జరిగింది. చనిపోయిన వెంటనే వీళ్ళ ఇంటికి వచ్చి అన్ని డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని సబ్మిట్ చేసి క్లెయిమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్లై చేసి, మాకు అంటే గొప్ప విషయం ఏంటంటే క్లెయిమ్ అనేది నెలన్నర లోపే ఎంక్వైరీ అంతా కంప్లీట్ చేసి క్లెయిమ్ అనేది వీళ్ళకు ₹11,27,500 అకౌంట్ జమ అయింది. సో థ్యాంక్స్ టు బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్. నెలన్నరకే చనిపోయినాడు. నెలన్నరకే డబ్బులు పడినాయి. నెలన్నరకే ఎంక్వైరీ వచ్చి వాళ్ళ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చి సో అంతా అయిపోయింది. నిన్న అకౌంట్ జమ అయిపోయింది. 11,27,500 has been deposited. వేరే వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఐసీగా ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, ఎన్సీఆర్టీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి. ఆ పాస్ అయితే ఐడి అనేది దాంట్లో మనం చేసుకోవచ్చు. మమ్మల్ని కాంటాక్ట్ అయితే పర్లేదు. నా పేరు ఖాదర్ బాషా. నా మొబైల్ నెంబర్ 9963490726. ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ పాస్ అయితే ఐడి వచ్చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఫోన్ చేసినా పర్లేదు, ఎక్కడికి రమ్మని మేము వచ్చి వాళ్ళకి. మాక్సిమం స్టార్టింగ్ 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది పర్ ఇయర్ పాలసీ. అది ఇయర్లీ అంటే వాళ్ళు ఇయర్ అయినా కట్టుకోవచ్చు, లేదా పర్ మంత్ అయినా కట్టుకోవచ్చు. అంటే పర్ మంత్ 3,000 విధంగా కూడా కట్టుకోవచ్చు. అట్లనే ఏం లేదు, ఇయర్కి కట్టాలని లేదు. మంత్లీ అయినా కట్టవచ్చు, 3 months ఒకసారి అయినా కట్టచ్చు, హాఫ్ ఇయర్లీ అంటే 6 months ఒకసారి అయినా కట్టచ్చు, ఇయర్లీ అయినా కట్టుకోవచ్చు. లేదు, మొత్తం ఆధునిక కానీ కర్నూలు ఇండియా టోటల్ ఇండియా కూడా ఎప్పుడైనా ఎవరితోనే చేయొచ్చు. ఫోన్ చేస్తే వాట్సాప్ లో హాయ్ పెట్టినా నేను చేస్తాను ప్రాబ్లం. అంటే వాళ్ళకి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే వాళ్ళ పిల్లలు చదువుతున్నారా, వాళ్ళ పిల్లలకి ఎలాంటిది పాలసీ ఇవ్వబడుతుంది, లేదు పిల్లలు చదువుకున్నారు, ఒక వెల్ సెటిల్ జాబ్ లో ఉన్నారంటే వాళ్ళకి సంబంధించిన ఒక పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లా మా దగ్గర ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి ఫ్యామిలీ పాలసీ యొక్క ఎక్స్ప్లెయిన్ మనం అవి చేస్తాము. వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో దాని ప్రకారం మనం చేసుకుంటాం. కానీ ఒకటైతే ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఖచ్చితంగా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యన ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో మనం వెళ్ళిపోతే మన ఫ్యామిలీ రోడ్డును పడకుండా కాపాడే ఏకైక ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు ఖాదర్ బాషా, పెద్ద తుమ్మలం. మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు వచ్చినందుకు. అదే ఒక 1 నెలన్నర బ్యాక్ మేము పాలసీ అనేది తీసుకున్నాము. ఇట్లా ఖాదర్ అయినా మా ఊరైనా నేను వచ్చి అంగడి దగ్గరకు వచ్చి ఇట్లే పాలసీ బాగుంటుంది తీసుకోండి అని 1 నెలన్నర నుంచి అడుగుతూ ఉంటే మేము కాదనుకోకున్నట్లు ఆయన్ని ఏదో కట్టుకుంటే ఆయన పొద్దున్న ఏదో నెలకి 50,000 రిటర్న్ వస్తాయి కదా, ఆ 50,000తోనే పింఛన్ మాదిరిగా ఆయన ఖర్చులకు వెళ్ళిపోతామని మేము అనుకుని కట్టినాము. అది సడన్గా వచ్చేసి ఇట్లా నెలన్నరకి ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ మాదిరిగా వచ్చి చనిపోవడం జరిగింది. మేము అనుకోలేదు అసలు. ఏదో ఇట్లా కాదన్న ఇంటికి వచ్చి చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అన్ని డాక్యుమెంట్ అని తీసుకుని పోయిన తర్వాత క్లైమ్ వరకు అంతా పక్క నుండి క్లైమ్ అయిన తర్వాత అంత అమౌంట్ పడిన వరకు దగ్గర ఉండి కర్నూలుకు పోయి అంత ఆయన దగ్గర ఉండి చేపించినాడు. ఇట్లా చేసినందుకు బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఎప్పటికి రుణపడి ఉంటాము. ఈ కాదరానికి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇవన్నీ ఎంత సాయం చేసినందుకు ఎప్పుడు ఈ మేలు మర్చిపోలేము. మేము పెద్దతుమ్మల గ్రామం. మా నాయన పేరు బొంపల్లి వీరారెడ్డి, ఆయన కొడుకు నేను. మా అమ్మ బొంపల్లి వీరారెడ్డి భార్య పకినమ్మ. అమౌంట్ 11,27,500 వచ్చింది. మేము కట్టింది ₹1,00,000 కట్టినాము. మళ్ళీ 1 year బ్యాక్ 50,000 రిటర్న్ వస్తాయని చెప్పినారు దాంట్లో. కానీ మేము కట్టిన ₹1,00,000 దాంట్లో 50,000 మనీ బ్యాక్ వచ్చింది కాక సడన్గా వచ్చేసింది. సడన్గా నెలన్నర లోపల ఇట్లా అయిపోయింది. ఒకేసారి ఇప్పుడు నిన్న జమైన అకౌంట్లకి. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో
అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.